అండి వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మహేశ్వరం లొకేషన్లో మనకి బీవీఆర్ ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1 ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. సో నేను మీకు ఏదైతే పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నానో ఇది మనకు లేఅవుట్ లొకేషన్ అండి. సో ఇది మనకి లేఅవుట్ లొకేషను. సో దీని గురించి దీంట్లో మనకు కొన్ని రీసేల్ ప్లాట్స్ అయితే వచ్చాయి. నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే కనెక్టివిటీ పరంగా మనకి దీని తర్వాత నేను మీకు మాస్టర్ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆఫ్టర్ దట్ నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఈ లొకేషన్, ఈ లేఅవుట్ మొత్తం కూడా అప్రాక్సిమేట్లీ మనకి 5 ఎకర్స్ ల్యాండ్ అండి ఈ ప్రాజెక్టు. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ ప్రాజెక్ట్కి ఈ మన మహేశ్వరం టౌన్ ఏదైతే ఉందో మహేశ్వరం టౌన్ నుంచి డైరెక్ట్గా మనకి సిరిగిరిపురం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు ఉంటుందండి. సో దీన్ని మనం సిరిగిరిపురం కనెక్టివిటీ రోడ్డు అంటాము. అలానే దీనికి ప్యారలల్గా ఇక్కడ కూడా మనకి ఇంకొక రోడ్డు ఉంటుందండి. ఇది కూడా మనకి సిరిగిరిపురం వెళ్తుంది. సో ఇది వచ్చేసి మహేశ్వరం టౌన్లో నుంచి వెళ్తుందండి. ఇది వచ్చేసి మనకి అవుట్ ఆఫ్ మహేశ్వరం టౌన్ నుంచి వెళ్తుంది. సో ఈ టౌన్లో నుంచి వెళ్ళేటువంటి ఈ కనెక్టివిటీ రోడ్డు మనకి యాజ్ పర్ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం 18 మీటర్స్ అంటే ఈక్వల్ టు 60 ఫీట్ రోడ్ అండి. సో ఈ 60 ఫీట్ రోడ్డు మనకి ఈ ప్రాజెక్ట్ లొకేషన్కి ఎగ్జాక్ట్గా మనకి ఇది వచ్చేసి మనకి ల్యాండ్ మార్క్ విల్లాస్ అండి. ఇవన్నీ కూడా ల్యాండ్ మార్క్ విల్లాస్. ఎగ్జాక్ట్గా ల్యాండ్ మార్క్ విల్లాస్కి ఆపోజిట్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో దీని బ్యాక్ సైడ్ మనకి కొంచెం లోపలికి వస్తే గంగారం విలేజ్ ఉంటుంది. సో గంగారం తండా ఇది. సో ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్లో మనకి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లో మనకి విల్లా కమ్యూనిటీ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ మనకు ఓఆర్ఆర్ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుందండి ఎగ్జాక్ట్గా. సో ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి టువర్డ్స్ మనకి మహేశ్వరం నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా మంకాల్ ఓఆర్ఆర్ దగ్గర కనెక్ట్ అవుతుందండి. సో ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్స్ పరంగా చాలా బాగున్నాయి. సో నేను దీంతోపాటు మనకి జోన్ పరంగా చూసుకున్నా కూడా రెసిడెన్షియల్ జోన్, కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి చాలా దగ్గర అండి మహేశ్వరం టౌన్కి. నేను జూమ్ అవుట్ చేసిన మహేశ్వరం నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి ఈ ప్రాజెక్టు. సో జస్ట్ 1 కిలోమీటర్, ఎక్కువ కూడా కాదు, మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఆల్మోస్ట్ హౌసెస్ కూడా సగం దూరం వచ్చేసాయి. సో ఇంకొక 3-4 ఇయర్స్లో మనకి ఇక్కడ వరకు కూడా వస్తాయండి. సో కంప్లీట్ సిరిగిరిపురం విలేజ్ పరిధిలో ఉంటుంది. 136 సర్వే నెంబర్లో ఉంటుందండి ఇది. సో మీకు మాస్టర్ ప్లాన్ 60 ఫీట్ రోడ్ ఉంటుంది, టౌన్కి దగ్గరగా ఉంటుంది. సో లాంగ్ టైం మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ ఈ పర్టికులర్ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. సో నేను మీకు ఒకసారి ఏదైతే నేను మీకు హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ చెప్పానో అది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా మహేశ్వరం టౌన్ అండి. సో మహేశ్వరం టౌన్ ఇదంతా కూడా జస్ట్ మహేశ్వరం టౌన్లో మనకి 30 మీటర్స్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 30 మీటర్స్ మనకి టౌన్ వరకు 150 ఫీట్ రోడ్ వస్తుందండి. మనకి ఏది శ్రీశైలం హైవే నుంచి. సో ఇది మనకు శ్రీశైలం హైవే అండి. శ్రీశైలం హైవే నుంచి ఇది 150 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ వరకు కూడా మనకి 45 మీటర్స్ 150 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి 30 మీటర్స్ రోడ్ ఉంటుందండి. సో మనకి మహేశ్వరం పిఎస్ వచ్చేసి ఈ పాయింట్లో ఉంటుందండి. 525 సర్వే నెంబర్లో ఉంటుంది. జస్ట్ ఇక్కడ నుంచి రైట్కి ఏదైతే మీకు 18 మీటర్స్ రోడ్ కనిపిస్తుందో ఇది మనకు మన ప్రాజెక్ట్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. జస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా ముందుకు వస్తే ఇక్కడ మనకి మన మహేశ్వరం ఎస్ఆర్ఓ ఉంటుందండి. ఇక్కడ మహేశ్వరం ఎస్ఆర్ఓ, మనకి ఎంఆర్ఓ ఆఫీసెస్ ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ లొకేషన్లో అయితే ఉంటాయి. సో మనకు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా ప్రైమ్ ఏరియాలోనే ఉందని చెప్పుకోవచ్చండి. సో కనెక్టివిటీ అయితే చాలా బాగుందండి ప్రాజెక్ట్కి. సో మనకి ఏదైతే మనకు 18 మీటర్స్ రోడ్ అని చెప్తున్నానో అది మనకు ఈ జంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు ఇది మనకి 18 మీటర్స్ రోడ్ అండి. సో ఈ పాయింట్ నుంచి ఇటు వెళ్తే గంగారం తండాకి వెళ్తాం, మైలర్బావి తండాకి వెళ్తాము. సో ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే ఇది మనకి గంగారం సిరిగిరిపురం వెళ్తుందండి. ఇక్కడ సిరిగిరిపురం కనిపిస్తుంది, సిరిగిరిపురం వెళ్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు గంగారం వెళ్తుందండి. సో మన సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఇదండి 136 సర్వే నెంబరు. మీకు ఏదైతే ఈ రౌండ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ బౌండరీస్ అండి. ఇది వచ్చేసి మనకి బౌండరీస్. సో మనకు సర్వే నెంబర్ అయితే ఇదండి. ఈ సర్వే నెంబర్ ఫేసింగ్లోనే మనకి 18 మీటర్స్ అంటే 60 ఫీట్ రోడ్డు మనకి మాస్టర్ ప్లాన్ రోడ్ అండి ఇది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇలా సిరిగిరిపురం నుంచి టువర్డ్స్ మనకి
పల్లిగడ రిజర్వ్ ఫారెస్ట్ని టచ్ అవుతూ డైరెక్ట్గా ఓఆర్ఆర్కి మంకాల నుంచి ఓఆర్ఆర్కి అయితే కనెక్ట్ అవుతుందండి. సో ఇది తుక్కుగూడ జంక్షన్ అండి. సో ఇది మనకు కనెక్టివిటీ రోడ్ అండి, మనకి ఇది కనెక్టివిటీ రోడ్డు. సో ఈ రోడ్డు ద్వారా మనకు 136 సర్వే నెంబర్ అయితే కనెక్ట్ అవుతుంది. సో జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం ఇటు ముందుకు వస్తే ఇదంతా కూడా మళ్ళీ మహేశ్వరం టౌన్ అండి, ఇదంతా కూడా మనకు మహేశ్వరం టౌను. సో ఇది ఫుల్ డీటెయిల్స్ అండి. మీకు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ కంప్లీట్ R1 జోన్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇదంతా కూడా R1 జోన్, రెసిడెన్షియల్ జోన్. లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఇది కంప్లీట్గా 100% వర్కౌట్ అవుతుందండి. నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఏదైతే మీకు కనెక్టివిటీ రోడ్డు కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ అండి. మనకి రెండు వైపులా కూడా రోడ్డు కనెక్టివిటీ అయితే ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి. సో ఇది ఫ్రంట్ మనకి, నేను ఎగ్జాక్ట్గా ప్రాజెక్ట్ ఫ్రంట్ వ్యూ అయితే నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి కనపడే రోడ్డు ఏదైతే ఉందో రైట్ సైడ్ కనపడే రోడ్డు అది మనకి ఎగ్జిస్టింగ్ 40 ఫీట్ రోడ్ అండి. సో యాజ్ పర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 ఫీట్ రోడ్డు బఫర్ తీసుకొని వీళ్ళు రోడ్డు కూడా వేయడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్ వాళ్ళు. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి బీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు డెవలప్మెంట్ చేసినటువంటి ఎస్వి ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2 అండి ఈ ప్రాజెక్ట్ పేరు. మనకి రైట్ సైడే మనకి ల్యాండ్ మార్క్ విల్లాస్ అయితే ఉంటాయి. ఎగ్జాక్ట్గా ల్యాండ్ మార్క్ విల్లాస్కి ఆపోజిట్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇందులో మనకి సేల్కి వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ 167 అంటే 200 స్క్వేర్ యార్డ్స్ అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ మనకి 200 అయితే ఉండకపోవచ్చు, బట్ 167 అయితే కంపల్సరీగా ఉన్నాయండి ఇందులో ప్లాట్ సైజెస్. సో ఇందులో 167 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే మనకి సేల్కి వచ్చాయి. సో జస్ట్ మహేశ్వరం టౌన్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మహేశ్వరం మున్సిపాలిటీ కూడా అవుతుంది కాబట్టి మనకి 100% మనకి ఇందులో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే 100% గ్రోత్ అయితే ఉండబోతుంది. సో ఆపోజిట్లో విల్లాస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు మీరు కన్స్ట్రక్షన్ కావాలంటే కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అండి ఈ ప్రాజెక్ట్లో. సో మనకి లెఫ్ట్ సైడ్ రోడ్ వచ్చేసి అది మనకి తుక్కుగూడ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు యాజ్ పర్ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్. ఈ రోడ్ వచ్చేసి మనకి కవలోన్ బాయ్ తండా అండ్ గంగారం తండాకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఇందులో అన్నీ కూడా బీటీ రోడ్స్ ఇచ్చారండి, కంప్లీట్ బీటీ రోడ్స్ ఇచ్చారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇచ్చారు, మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ప్రాపర్గా అయితే ఉందండి ఇందులో. సో పార్క్ లొకేషన్ కూడా ఉంది. నేను మీకు ఇందాక ఏదైతే జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీకు పార్క్ లొకేషన్ అయితే చాలా పెద్దగా ఇచ్చారండి దీనికి పార్క్ లొకేషను. సో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మనకి ఎవ్రీథింగ్, మనకి అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో అయితే సపోర్ట్ చేశారండి. చాలా బాగా డెవలప్మెంట్ చేశారు ప్రాజెక్ట్ని. సో ఇందులో మనకు క్లయింట్ కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి 18,000 కోట్ చేస్తున్నారండి, నెగోషియబుల్ ఉంటుంది. సో జస్ట్ మనకి తుక్కుగూడ శ్రీశైలం హైవే నుంచి చూసుకుంటే జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుందండి. సో మనకు మహేశ్వరం నుంచి చూసుకుంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనకి ల్యాండ్ మార్క్ విల్లాస్కి ఆపోజిట్లో ఉంటుంది. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో దాంతోపాటు ఇటు మనకి ఎలక్ట్రానిక్ సిటీకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. కంప్లీట్ బీటీ రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. డైరెక్ట్గా మహేశ్వరం నుంచి ఒకటే రోడ్ అండి, మహేశ్వరం నుంచి ఈ ప్రాజెక్ట్కి డైరెక్ట్ రోడ్ ఇచ్చారు వీళ్ళు, స్ట్రైట్ రోడ్ ఇచ్చేసారు వీళ్ళు. సో మీకు రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా పార్క్ ఏరియా అండి. వీళ్ళు మనకి కంప్లీట్గా పార్క్ ఏరియా అయితే రైట్ సైడ్ ఆల్మోస్ట్ ఒక 1000 నుంచి 1500 స్క్వేర్ యార్డ్స్లో అయితే మనకి పార్క్ లొకేషన్ అయితే ఇచ్చారండి. సో రోడ్స్ కూడా చాలా బాగున్నాయి, రోడ్స్ కూడా ప్రాపర్గా ఉన్నాయి, పర్లేదు, మెయింటైన్ చేశారు కంపెనీ వాళ్ళు, కొంచెం క్వాలిటీ కూడా గట్టిగా మెయింటైన్ చేశారు. సో గుడ్ అండి, చాలా బాగుంది ప్రాజెక్ట్ అయితే. సో మహేశ్వరంకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర 167 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ మనకు ప్రైస్ వచ్చేసి 18,000 పర్ స్క్వేర్ యార్డ్, నెగోషియబుల్ అండి. సో ఎవరైతే మనకు తుక్కుగూడకి నియర్ బై తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి మనకు బౌండరీ కూడా ఇక్కడ నుంచి జస్ట్ మనకి ఒక 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి అయితే తగులుతుందండి. జస్ట్ మనకి ఇక్కడ నుంచి నియర్ బై మ్యాక్, హాల్మార్క్, మనకి ఈఐపిఎల్, మనకి ప్రజయ్, సో నెంబర్ ఆఫ్ ల్యాండ్ మార్క్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మన ప్రాజెక్ట్కి ఆపోజిట్ ల్యాండ్ మార్క్ విల్లాస్ ఉన్నాయండి. సో అన్నీ కూడా విల్లా కమ్యూనిటీస్ చాలా దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో 18,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ ఉంది, దాని ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఈ ప్రాజెక్ట్లో ఇంకెవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఒకవేళ రీసేల్ చేయాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ మాకు షేర్ చేయండి. ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. థ్యాంక్ యూ.